ఇది మోడల్ వచ్చేసి రెడ్మీ నోట్ 10. ఇది ఫోన్ ఆన్ అవ్వట్లేదు. ఆన్ చేస్తే ఇట్లా బ్యాటరీ సింబల్ వస్తుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. కానీ వోల్టేజ్ మాత్రం పర్ఫెక్ట్‌గానే తీసుకుంటుంది ఛార్జింగ్ పెడితే. సో ఇది CPU ప్రాబ్లమ్ అన్నట్టు మాట ఇది. సో ఇది ప్రాపర్‌గా బోర్డ్ అనేది రిమూవ్ చేసి మీరు CPU పైన చూడొచ్చు. ఏదైతే కూలింగ్ పేస్ట్ ఉందో ఆ కూలింగ్ పేస్ట్ అంతా కూడా, హీట్ సింక్ పేస్ట్ అంతా కూడా క్లీన్ చేసి నేను CPUని అయితే మళ్ళీ రిమూవ్ చేయడానికి నేను బోర్డుని రెడీ చేస్తున్నాను. అంటే ఇది ఏదైతే స్టోరేజ్ ఏసీ ఉందో దాన్ని కవర్ చేస్తున్నాను అనమాట. ఆ CPU తీసిన హీట్కి దీనికి ఏమీ కాకుండా. సో ఈ CPU చుట్టూ ఉన్న గ్లూ అంతా కూడా ముందు ప్రాపర్గా రిమూవ్ చేసేసుకున్నాను. మీకు ఒకటి బబుల్ చూపిస్తున్నాను చూడండి. ఇది లైట్ హీట్ కొడుతుంటే లోపల నుంచి బబుల్ వస్తుంది. సో అంటే ఏంటంటే ఇది 100% CPU కింద బాల్స్ డ్రై అయిపోవటం వల్ల అది ఆ ప్రాబ్లం అన్నమాట. సో CPUని అయితే నేను రిమూవ్ చేశాను, చూశారు కదా. సో ఈ రిమూవ్ చేసిన CPU ప్లేస్లో ఈ పాత లెడ్ ఏదైతే బాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి. ఈ ప్రాపర్ క్లీనింగ్ అయిపోయిన తర్వాతకి ఈ బోర్డ్ అయితే మీరు చూడొచ్చు. క్లీనింగ్ తర్వాతకి ఎంత నీట్గా వచ్చిందనేది. బాల్స్ అన్నీ కూడా మన ప్రింట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి చూడండి. సో నెక్స్ట్ మన CPU క్లీనింగ్ అనమాట. ఈ CPU అనేది ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఇలా నీట్గా కనిపిస్తుంది చూడండి ఒకసారి. సో దీనికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ రీబాలింగ్ చేయటం. దీనికి సంబంధించిన సేమ్ స్టెన్సిల్, ఈ CPUకి సంబంధించిన సేమ్ స్టెన్సిల్ మళ్ళీ ఈ PPD పేస్ట్ అంటారు దీన్ని. ఈ పేస్ట్ అప్లై చేసేసి నేను ఆ ఐసీకి అయితే నేను కొత్త బాల్స్ వేయటం అయితే రెడీ చేస్తాను. మీరైతే చూడొచ్చు, మీకు కనిపిస్తున్నాయి కదా బాల్స్. సో అలాగనమాట. సో ఇప్పుడు మీకు క్లీన్ చేసిన బోర్డు, రీబాలింగ్ చేసిన ఐసీ పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ CPUని మళ్ళీ ఈ మదర్ బోర్డ్కి ఇన్స్టాల్ చేయడం. సో ఈ CPUని మదర్ బోర్డ్కి అయితే నేను మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసేసిన తర్వాతకి మీరైతే చూడొచ్చు పర్ఫెక్ట్ సిట్టింగ్లో కూర్చుందనమాట. సో ఇది నేను రిపేర్ అయిందా లేదని చెక్ చేస్తున్నాను చూడండి. ఇది ప్రాపర్గా మళ్ళీ బోర్డు బాడీలో పెట్టేసి నేను కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసి చూస్తున్నాను. సో ఫోన్ అయితే వాయిస్ లోడ్ అయ్యి పర్ఫెక్ట్గా ఆన్ అయింది. మీరైతే చూడొచ్చు వైఫై కనెక్షన్స్ అన్నీ కూడా చూపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే అడ్రస్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా పేరు సందీప్, ఖమ్మం సందీప్ మొబైల్స్. స్టోర్ వచ్చేసి గాంధీ చౌక్లో ఉంటుంది.